ఆ వేసవి సెలవుల్లో నేను అమ్మమ్మ ఇంటికి వెళ్ళాను. అక్కడ నేను కాలేజీలో చదివే మేనమామ కూతురిని కలిశాను, పూజ. 3 ఏళ్ల క్రితం చిన్నగా కనిపించిన పూజ ఇప్పుడు పొడవైన శరీరం, గాజుల్లా నవ్వు, నాజూగా దిద్దిన జాకెట్ టాప్లో నన్ను ఊహల లోకంలోకి లాగింది. రోజూ సాయంత్రం పైకప్పు మీద కూర్చునే మానసికత డెవలప్ అయ్యింది. ఒకరోజు వాన పడుతున్న క్షణంలో మేమిద్దరం పైకప్పులో ఒక్కరే మిగిలాం. ఆమె జుట్టు తడిగా ఒంటిమీద తాకుతుంటే నా శ్వాస వేగంగా మారింది. ఆమె చేతిలోని తుడుపు టవల్ తీసుకుని నేను ఆమె తడిసిన మెడని మెల్లగా తుడవడం మొదలుపెట్టా. ఆ క్షణంలో ఆమె నన్ను చూసింది. కళ్లలో ఆసక్తి, పెదవుల మీద మౌనం. నేను ముందుకు వంగి ఆమె పెదవులను మెల్లగా ముద్దు పెట్టాను. ఆ ముద్దు మొదటి 10 సెకన్లలో ఆమె నా మెడను హత్తుకుని మరింత దగ్గరగా లాగింది. ఆమె టాప్ నా చేతుల మధ్యకి వచ్చింది. మెల్లగా తీయగా ఆమె గౌను ఊడిపడింది. తెల్లటి బ్రాలో ఆమె శరీరం నా గుండె వేగాన్ని రెట్టింపు చేసింది. ఆమె చేతులు నా ఛాతీ మీద నెమ్మదిగా నాట్యం చేస్తూ, గట్టిగా పిలిచి, "నువ్వు ఇలా చేయబోతావని నాకు అనిపించిందిరా" అని చెప్పింది. ఆమె ఒడిలో నేను తలపెట్టి ఆమె బాహువులలో నెమ్మదిగా చలించిపోయాను. నా చేతులు ఆమె నడుము చుట్టూ తిరిగితే ఆమె మెల్లగా మూర్ఛిపోయినట్టుగా మూలుగింది. మేమిద్దరం ఆలస్యంగా భూమిపై చలించిపోతూ ఒకరినొకరు ముద్దులతో ఊపిరి ఆపకుండానే హత్తుకున్నాము. ఆమె చెవిలో చెప్పిన "ఈ రాత్రంతా నన్ను వదలకు" అన్న మాట నన్ను పూర్తిగా బ్రతకనివ్వలేదు. ఆ రాత్రి నిద్రలో కాదు. అభిమానం, శరీర స్పందన, తడిచిన ఊహలు నన్ను పూర్తిగా తనలో ముంచేశాయి. ఆ రాత్రి పూర్తిగా మమ్మల్ని మార్చేసింది. పూజ నా చేతుల్లో పూర్తిగా మెల్లబడి, తన గుండె ధ్వని నాకు వినిపించేంత దగ్గరగా హత్తుకుని నిద్రపోవడం కంటే నా జీవితంలో గొప్ప ఫీలింగ్ ఏదైనా ఉందా అనే అనుమానమే. తెల్లారి లేచిన వెంటనే ఆమె కాఫీ తీసుకొచ్చింది. కాని ఆమె వేసిన చీర కొత్తగా లేదు. నిన్న రాత్రి నేను తీసేసిన టాప్నే మళ్లీ వేసింది. ఆమె దగ్గరికి నెమ్మదిగా నడిచివెళ్లి ఆమె చేతిని పట్టుకుని, నా గోరలతో ఆమె వెనకాల నడుమును తాకినప్పుడు ఆమె శ్వాస వేగంగా మారింది. "ఇంకా నిద్రలో ఉన్నట్టున్నావు" అంటూ ఆమె తలపై ముద్దు పెట్టాను. అప్పటికే ఆమె నా మెడపై తన పెదవులను లావుగా నాటింది. నేను ఆమె బ్లౌజ్ హుక్ను మెల్లగా తీశాను. ఒక్క క్షణం నా చేతి వేళ్లు ఆమె మెడ నుండి భుజాల మీదుగా తాకేసరికి ఆమె గౌను మెల్లగా భూమి మీదకు జారింది. ఆమె బ్రా తీసేయాలని నా చేతులు సాగిపోతుంటే, "అది నీకు మాత్రమే" అని చెవిలో ఫీచర్గానే నెమ్మదిగా పులకరించిన స్వరం. గదిలో ఉన్న అద్దంలో మమ్మల్ని చూసుకుంటూ మేమిద్దరం ముద్దులలో కలిసిపోయాము. ఆమె ఒడిలో కూర్చుని మెల్లగా నా పెదవులతో ఆమె మెడను, భుజాలను తడిపేశాను. ఆమె గాజులు శబ్దం చేస్తూ నా చేతులను హత్తుకున్నాయి. "అవును. మళ్ళీ మళ్ళీ ఇలా నన్ను తాకు" అని ఆమె మౌనంగా అడిగింది. నా వేళ్లు ఆమె మోకాళ్ల నుంచి నెమ్మదిగా పైకి సాగుతుంటే ఆమె చేతుల మధ్య నేను నశించిపోయాను. ఆ రోజు 3 సార్లు మేము ఒకరినొకరు మురిపించుకున్నాము. తలపై తల పెట్టుకుని మళ్లీ మళ్లీ గుండె చప్పుళ్లు వినిపించుకున్నాము. చివరిసారి ఆమె నన్ను చూస్తూ, "ఇంకా నాకు మిగిలిందంటే అది నీవే" అని కళ్లతో చెప్పింది. ఆ రాత్రి ఒక సంబంధం కాదు, ఒక అనుభూతి, ఒక బంధం. శరీరం తాకిన ప్రేమ కాదు, ముద్దుల్లో మునిగిపోయిన మనసుల మాట.